హాయ్ ఫ్రెండ్స్, సందేశ్ మాట్లాడుతూ కూలెక్స్ ఇండస్ట్రీస్ నుంచి ఇవాళ మంచి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మీకు చెప్పబోతున్నా అండి. మోసంబి ఆర్ బత్తాయి జ్యూసర్. ఇదేంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ అండి. జనరల్ గా మీకు బత్తాయిలు మార్కెట్ లో చూస్తుంటే అయ్యి ఆటోమేటిక్ మిషన్సే, మోటార్ ఉంటాయి. కానీ ఏంటంటే తొక్కు తీసి మీరు దానిలో పండేస్తే అప్పుడు మీకు జ్యూస్ తీస్తుంది. సో తొక్కు తీసి పండేయాలంటే ఒక లేబర్ కావాలండి. 100 గ్లాసులు తీయాలంటే సుమారు 400 నుంచి 500 కాయలు తొక్కు తీయాలి, విచ్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్. అందుకే మీకు చాలా బత్తాయిల షాపుల దగ్గర ఎక్కడైతే సేల్ ఎక్కువ ఉంటుందో 2 మనుషులు ఉంటారు. వాళ్ళకి మినిమం 15,000 ఇచ్చి ఆ తొక్కు తీయటానికే పెట్టుకుంటారు. బట్ ఈ మిషన్ ఏంటంటే లేబర్తో పని లేకుండా మినిమం ఒక 8,000 నుంచి 10,000 అమ్మాయికి మీరు శాలరీ ఇచ్చినా బత్తాయి ఇలా వేస్తే డైరెక్ట్గా కట్ అయిపోయి మీ గ్లాస్లోకి జ్యూస్ ఇస్తుందండి. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. నిమిషానికి సుమారు 20 నుంచి 25 బత్తాయిల్ని జ్యూస్ తీయగలదు. బత్తాయి ఆర్ ఆరెంజ్ రెండూ చేయగలదండి. సో దీని మెకానిజం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ ఈ బాస్కెట్ పైన ఏదైతే ఇచ్చారో స్టోరేజ్ ఏరియా. సో బత్తాయి ఇక్కడ వదులుతాం, వదలంగానే ఈ లోపల పడుతుందండి. పడి ఈ మధ్యలోకి వెళ్ళి సగానికి కట్ అవుతుంది. సగానికి కట్ చేసి, ఇది నైఫ్ సార్, సగానికి కట్ చేసి ఇటొక ముక్క పడిపోతుంది. సో వెరీ సింపుల్ మెకానిజం. అండ్ ఇది వచ్చేసి మీకు ఫిల్టర్ ట్రే అండ్ బాటమ్ పక్క ఇది ఏంటంటే డ్రైన్ ట్రే. టోటలీ ఎస్ఎస్ ఫినిష్. ఈ మిషన్ మొత్తం ఎస్ఎస్ఏనండి, టోటల్గా ఎస్ఎస్. అండ్ ఈ మిషన్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆగిపోయింది. సో ఇక్కడ ఏంటంటే సేఫ్టీ స్విచ్ ఉంది. సో ఈ స్విచ్ నొక్కినప్పుడే మిషన్ ఆన్ అవుద్దండి. చూపిస్తారు. ఇప్పుడు నొక్కుంచా నేను, తిరుగుతుంది కదా. ఈ స్విచ్ను వదిలేస్తున్నా, పైన ఇక్కడ ఆగిపోయింది. సో ఈ బాల్ మెకానిజం కూడా ఎలా జరుగుద్దో చూపిస్తా. ఇది నైఫ్ అండి, ఇదిగోండి ఈ నైఫ్ ఉంది కదా, వెరీ షార్ప్ నైఫ్. యాక్చువల్గా నైఫ్ మార్చుకోవాలంటే ఈ టోటల్ యూనిట్ మార్చుకోకల్లా ఈ 3 స్క్రూస్ తీస్తే నైఫ్ బయటకు వచ్చేస్తుంది. నైఫ్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ 2 ఏంటంటే బత్తాయిలు కట్ అయిన తర్వాత పడేయటానికి, ఈ డ్రమ్లో పడేయటానికి 2. సో దీస్ 2 ఆబ్జెక్ట్స్. సో ఈ 2 ఒక పేర్ అండి. ఇది చూడండి. సో హాఫ్ బత్తాయి ఏం చేస్తుందండి, దీని మీద నొక్కుద్ది, ఇలా నొక్కుద్దండి. బత్తాయిని ఇలా నొక్కుద్ది. అండ్ ఈ 2 ఒక పేరు. సో ఇది ఏంటంటే రెవల్యూషన్ డిఫరెంట్గా తిరుగుతుంది. మళ్ళీ ఆన్ చేస్తున్నా మిషన్. ఇదిగోండి చూడండి, ఈ 2 ఇటు డైరెక్షన్లో తిరుగుతున్నాయి. ఇలా ఇన్సైడ్, ఇది ఇటు, ఇది అవుట్ సైడ్, ఇది అవుట్ సైడ్. ఇది ఏదైతే స్టీల్ ఉందో బ్లేడ్ సపోర్టింగ్ సిస్టమ్ అని. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా షోరూంలో మీరు 300+ ఫుడ్ అండ్ గేమింగ్ ఎక్విప్మెంట్స్ లైవ్గా చూడొచ్చు. సో ఈ ఛానల్ ద్వారా మీకు ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి డీటెయిల్డ్గా మీకు అందిస్తాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ మిషన్ మెకానిజం కూడా చూపిస్తానండి. ఇదిగోండి, బ్యాక్ సైడ్ టోటల్ 6 స్క్రూస్ ఇచ్చాడు. వెరీ సింపుల్ మెకానిజం అండి. లోపల ఇది గేర్ బాక్స్ మోటారు. ఈ గేర్ బాక్స్ మోటార్ కూడా అప్రాక్సిమేట్లీ అబౌట్ 2 amps అండి. 2 amps అంటే అప్రాక్సిమేట్లీ 500 watts తీసుకుంటుంది. సో మినిమం మనకి ఇన్వర్టర్ మీద కూడా పనిచేస్తుంది. మీరు మొబైల్గా ఇప్పుడు షుగర్ కేన్ మిషన్స్ ఎలా పెడుతున్నారో మొబైల్గా మీరు పెట్టుకోవాలన్నా ఇన్వర్టర్ మీద కూడా ఈజీగా రన్ అవుద్దండి. సో ఈ గేర్ వచ్చేసి ఈ గేర్ని తిప్పుద్ది అండ్ ఈ 4 గేర్స్ అనేది రన్ అవుద్దండి. సో మిషన్ ఆన్ చేస్తున్నానండి. ఇది చూడండి మెకానిజం. వెరీ సింపుల్ మెకానిజం, మెయింటెనెన్స్ ఫ్రీ, అడ్వాన్స్డ్ అండి. టోటల్ అడ్వాన్స్డ్ బేరింగ్స్ మీద నడుస్తుంది టోటల్గా. సో ఇక్కడ బెవెల్ గేర్స్ ఇచ్చాడండి. బెవెల్ గేర్ తర్వాత రెగ్యులర్ గేర్స్ ఉన్నాయి పైన. ఈ బాల్స్ ని రీఫిట్ చేస్తున్నా, ఇలా జతగా పెట్టాలి. సో యాక్చువల్గా ఏంటంటే
ఇది స్క్వేర్ ఇచ్చాడు, ఇది వచ్చేసి ట్రయాంగిల్ ఇచ్చాడు, 2 డిఫరెంట్ ప్యాటర్న్స్. సో మిక్స్ అవ్వకుండా ఈ బాల్ పెట్టుకోవడానికి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చున్నారు. అయిపోయింది. అండ్ ఈ స్క్రూస్ బిగించేయటమే 4. సో నైట్ టైం ఇందాక ఓపెన్ చేసినట్టు చేసి అండ్ కడిగేసుకొని ట్యాప్ కింద కడిగేసుకొని మళ్ళీ రీఫిట్ చేసేసుకోవచ్చు అండి. క్లీనింగ్ కూడా మ్యాక్సిమం ఒక 10 minutes ప్రాసెస్ అండి, అంతే. ఎండ్ ఆఫ్ ద డే. బ్లేడ్స్ ఫిట్ చేసేస్తున్నా మధ్యలో. ఇట్స్ డన్. సో నెక్స్ట్ డే మళ్ళీ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్లో మనం ఆరెంజెస్ పెడతానికి వాడుకోవచ్చు అండి. ఇప్పుడు మిషన్ స్విచ్ ఆన్ చేస్తున్నా, మ్యాజిక్ చూడండి. ఇప్పుడు చూడండి 2 బత్తాయిలు డిఫరెంట్ బాస్కెట్స్ లో పడినాయి. సో ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే ఫీడ్ అవుతుంది, మధ్యలో కట్ అవుతుంది బ్లేడ్ ద్వారా. ఒక ఆరెంజ్ ఇటు వస్తుంది, ఇంకో ఆరెంజ్ అటు వస్తుంది. సో డైరెక్ట్ గా మీకు డస్ట్బిన్ లో ఇటు అటు పడిపోతుంది ఒకేసారి. ఇంకో బత్తాయి వేస్తే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోద్ది. అండ్ ద గ్లాస్ ఇస్ ఫిల్డ్. ఇట్స్ అబౌట్ 200 ml. Fresh Mossambi is ready to drink. So tasty. చాలా బాగుంది అసలు. సో ఈ మిషన్తో ఏంటంటే మినిట్ 20 నుంచి 25 బత్తాయిల్ని జ్యూస్ తీస్తుందండి. అప్రాక్సిమేట్గా 6 to 8 గ్లాసెస్ మనం జ్యూస్ తీయచ్చు ఈ మిషన్తో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఫర్ మోర్ వీడియోస్, like and subscribe our channel, and also do visit our showroom.